सच्चिदानंद समर्थ सद्गुरु साई महाराज की जय। మళ్ళీ ఉదయం కాగడార్తిలోకి వెళ్తున్నాము. ఈ భజన నుంచి ఒకటి సాయిరామ్. సాయినాథ గురు మాజే ఆయి మజలాటావా జావా పాయి, దత్తరాజ గురు మాజే ఆయి మజలాటావా జావా పాయి, సాయినాథ గురు మాజే ఆయి మజలాటావా జావా పాయి, दत्तराज गुरु माजे आई मजलाटावा जावा पाई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। దీని తాత్పర్యానికి వెళ్తే, మా తల్లి తండ్రి సాయినాథుడే, మా తల్లి తండ్రి ఆ దత్తాత్రేయ దేవుడే. మన తల్లి తండ్రి సాయినాథుడే, మా తల్లి తండ్రి ఆ దత్తాత్రేయుడే, అంటే ఆ దత్త రూపంలో ఉన్న మన సాయినాథుడే. కావున ఓ దేవదేవ, నీ పాద పద్మముల యందు మాకు స్థానము నియ్యము. సాయిదేవ, నువ్వు దత్తాత్రేయుడు నువ్వే, సాయినాథుడు నువ్వే కనుక నీ దగ్గరకు వచ్చి మేము వేడుకుంటున్నామయ్యా, మాకు నీ పాద పద్మములను అని వాటికి స్థానాన్ని మాకు ఇవ్వయ్యా తండ్రి. ఆ నమస్కారం చేసుకున్న వెంటనే శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజునకు జయముగు గాక. ఓ సాయిదేవ, ఓ సద్గురునాథ, సాయీశ్వర, నీ పాదపద్మములే మాకు శరణ్యము తండ్రి అని వేడుకోవడం. ఇప్పుడు ఉదయాన్నే లేవగానే బాబా గారికి అంటే దాన్ని ఏమంటారంటే మన స్వామికి సుప్రభాతం చేస్తాం కదా, ఈ సుప్రభాత సేవని మనం ఒకసారి ప్రభాత సమయే నభాసుభరవి ప్రభాఫాకలే స్మరే గురు సదా ఆస సమయే చాచళే నాకలే మనో నికర జోడు నీకరు అత గురు ప్రార్థన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసని तमा निरसि भानुहा गुरु हिनासि अज्ञानता परंतु गुरुजी करिन रवि कदी साम्यतम पुनः तिमिरा जन्म हे गुरु कृपेनि अज्ञानता समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना रवि प्रकट होवुनि त्वरित गालवी आलसा तसा गुरु ही सोडवी सकल दृष्कुति लालसा अरोनि अभिमान ही जडवि तत्पदी भावना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासनी गुरु शिव उपमादि सेविधि हरिहरा जीवुनि कुटोनि मगये इति गवनियावुगी पाहुनि तुझी च उपमा तुला बरवि सोपते सज्जना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासनी समाधि उतरोनिया गुरु चलामसेधी कड़े तदीय वचनोक्ति मधुर भारती साकड़े अजातरि पुसद्गुरु अखिल पातक भंजना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासनी अहा सुनासा आयासिया अहा सुसामयासिया गुरु हुटोनी बैसले विलोकुनि पदाश्रिता तदे आपदे नासिले असा सुहितकारिया जगति कोणि ही अन्यना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना असे बहुत सेहण परिन झा गुरु जी कृपा ना तत्वहित च्याकळे करित सेरि काम्यागसा जरी गुरु पदादरी सुदृढ़ा भक्ति ने तो मना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना गुरो विनति मी करी हृदय मंदिरिया बसा समस्त जग हे गुरु स्वरूप चीट सो मानसा करो सतत सत्कृति मति हिते जगत पावना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना. ఈ యొక్క సుప్రభాతానికి తాత్పర్యాన్ని వివరించుకుందాం. ఆకాశం నందు సూర్యుడు ఉదయించి ప్రకాశించుచున్నాడు. ఆకాశమున సూర్యుడు ఉదయించి ప్రకాశించుచున్నాడు. ఈ సమయమున కలిపురుషుడు మానవుని బంధింపజాలడు. అందుచేత
అందుచేత కరములను జోడించి గురువును ప్రార్థింతుము. సమర్థుడైన సాయినాథ భగవానుడు మనోకాంక్షలను నెరవేర్చును. ఆకాశంలోని సూర్యుడు ఉదయించినట్టుగా ప్రకాశించుతున్నట్టుగా మన కాగడ హారతి నుంచి మొదలవుతుంది మనకి సూర్యోదయం. ఎలాగంటే మనం బాబాగారి దగ్గరికి వెళితే ఎవరిని చూస్తున్నామండి? ఆ సూర్య భగవానుని ప్రకాశమును మనము చూడగలుగుతున్నాము. ఈ సమయమున కలిపురుషుడు మానవుని బంధింపజాలడు. చూసారా, ఆ సమయంలో మనల్ని ఏదన్నా చెడు ప్రభావం కానీ ఒక చెడు ఆలోచనలతో ఎవరైనా మనల్ని ఏదైనా అనుకున్నా, ఏమన్నా బాధ పెట్టినా, ఏం చేసినా కూడా మనం ఎక్కడున్నామండి? సూర్య భగవాను లాంటి మన సాయినాథుని సన్నిధిలో, సాయినాథునికి ఎదురుగా ఉంటూ కాగడ హారతిలో ఉన్నాం మనం. అందుకని మనకి ఈ ప్రభావం ఏమి మన మీద పడదు. ఎందుకంటే మన సాయినాథుడు ఉన్నాడు కదా మనకి ఏదైనా జరిగితే కాపాడడానికి. అందుకని ఆ ప్రభావాన్ని పోగొట్టడానికి ఆ సాయినాథుడు మనకి ఎల్లక్షణము మనల్ని రక్షించడానికి సూర్య భగవానుడు కూడా మన సాయినాథుడే. అలా అందుచేత మనము చేతులు జోడించి ఆ సాయినాథుడిని వేడుకున్నాం, గురువుని ప్రార్థిస్తున్నాం. మన సమర్థుడైన మన సాయినాథుడు మనల్ని మనోభిష్టాలని నెరవేర్చడానికి రెడీగా ఉన్నాడు, నిరంతరము రెడీగా ఉన్నాడు. అందుకని కాగడ హారతిలో తప్పకుండా ఉదయ హారతి నుంచి మనం చేసుకుంటూ ఉంటే, మనం చేస్తే మన మనోభిష్టాలు కూడా నెరవేరుతాయి. అంధకారములో సూర్యుడు అంధకారము నశింపజేయనట్లు, అంటే సూర్యుడు ఉండగా మన అంధకారాన్ని నశింపచేసేది ఎవరండి? మన సాయినాథుడు. సాయినాథుడే సూర్య భగవానుడైనప్పుడు మనలో ఉండే అంధకారం కూడా నశిస్తుంది. సాయినాథ గురువు అజ్ఞానమును నశింపచేయును. మనలో ఉండే అజ్ఞానాన్ని కూడా నశింపజేస్తుంది. కానీ సూర్యుడు ఎప్పుడు సాయినాథ గురువుతో సమానము కాజాలడు. చూసారా, సూర్యుడి కన్నా సూర్య భగవానుడు ఎప్పుడు సాయినాథ గురువుతో సమానము కాజాలడు. మరి సూర్య భగవానుడే మనం సాయినాథుడుగా వర్ణించుకుంటున్నప్పుడు మరి సూర్య భగవానుడే సాయినాథుడు కదండి. ఇక్కడ అది వర్ణన, కాజాలుడు అనేది కాదు. అక్కడ సూర్య భగవానుని మనము సాయినాథునిలో చూసుకోవడం వల్ల ఆయన ముఖము సూర్యబింబం వలె మనకి దర్శనమిస్తుంటే మరి సూర్య భగవానుడే సాయినాథుడు అయ్యాడు కదండి. కానీ సూర్యుడు ఎప్పుడు సాయినాథుని గురువుతో సమానం కాజాలు, అంధకారము తిరిగి ఏర్పడును. కానీ గురు కృప వలన కలిగిన జ్ఞానం ఎన్నప్పటికీ నశించదు. చూసారా, గురువు కృప వలన కలిగిన జ్ఞానం ఎన్నటికీ, అంటే గురువు వల్ల మనకి ఎంత జ్ఞానం కలుగుతుందండి? మన సద్గురు సాయినాథుని చూడగానే, దర్శించుకోగానే, స్మరించగానే అన్ని రకాలుగా ఉన్న మనలో ఉన్న అంధకారం, చీకట్లు తొలగిపోతూ మనకి జ్ఞానము ప్రకాశింపబడుతుంది. మనలోనే జ్ఞానము ప్రకాశింపబడుతుంది. ఆ సాయినాథుడే మనసులోని కోరికలను పూర్తి చేస్తున్నాడు. మన మనసులోని కోరికలన్నీ కూడా ఆయన పరిపూర్ణం చేస్తున్నాడు. ఏది కావాలంటే ఆ కోరికలతో ఆయన ముందు నిలబడుకుని మనము పూజ చేసుకుంటే, దండం పెట్టుకోవడం వల్ల ఏం చేస్తున్నాడు? మనలో ఉండే చీకటులు, అంటే లోపల ఏమున్న చెడు ప్రభావాలు, ఆలోచనలు కానివ్వండి, మంచి ఆలోచనలు కానివ్వండి, దేన్నైనా సరే చెడుని తీసి మంచిని మనకి ఇవ్వడానికి ఆ మహానుభావుడు రెడీగా ఉన్నాడు. కాగడారతికి అందుకనే మనము కాగడారతి చేసుకోవాలి. సూర్యుడు దయించగానే అంధకారముతో సహా మనోజాడ్యము నశించును. చూసారా, మనము సూర్యభగవానుడు అంటే వెలుతురు, ఆయన్ని ఎదురుగా పెట్టుకుని మనలో ఉండే ఎటువంటి అంధకారమైన, ఎటువంటి చీకటి ఆలోచన
ఆలోచనలైనా సరే, అంటే చెడు ఆలోచనలు, చీకటి ఆలోచనలు, ఆ ఆలోచనలు కూడా నశిస్తాయి. వాటి జాడ్యాన్ని తీసేస్తాడు. అట్లే గురు కృప వలన మన దుష్కర్మలు కూడా పోతాయి. చెప్పాను కదండి, దుష్కర్మలు అంటే అవి మనల్ని పట్టి పీడిస్తాయి. వాటిని కూడా ఎప్పటి నుంచో పట్టి పీడిస్తూ ఉంటాయి. వాటి కర్మల్ని అంటే ఈ కృతజన్మ నుంచి మనతో వచ్చిన వాటిని కూడా నశింపజేస్తాడు. కృతజన్మ కర్మల్ని కూడా నశింపజేస్తూ, ఈ జన్మలో చేసుకున్న కర్మల్ని కూడా నశింపజేస్తూ మనల్ని కాపాడుకుంటూ అభిమానమును విడచి భగవంతుని పాదపద్మములపై మన మనస్సును ఏకీభవింపజేయవలెను. అభిమానము విడచి, అబ్బా ఏదో భగవంతుడి దగ్గరికి వచ్చాం, బాబా దగ్గరికి, ఈవేళ ఆ బాబా గారు ఏదో మనసులో పైకి ఇలా నమస్కరించుకుంటూ, కానీ దాని లోపల జరుగుతూనే ఉంటాయి. మన కర్మల కొద్దీ కొన్ని చెడు ఆలోచనలు కానీ మంచి ఆలోచనలు కానీ జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఆయన చెప్పుకుంటూ ఉంటాం, ఆయనతో అంటూ ఉంటాం, అన్నీ చేస్తుంటాం. ఆ సమర్థవాగు సాయినాథుడే మన కోరికలను కూడా తీర్చేస్తాడు. అంటే రకరకాల ఆలోచనతో ఉన్నా కూడా నువ్వు ఏ రకంగా ఆలోచిస్తే ఆ ఆలోచనల్ని కూడా ఆయన నెరవేరుస్తాడు. సమర్థ సాయిబాబా గురువుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఉపమానము ఇచ్చుటకై వీలు లేదు. అబ్బబ్బబ్బ, మన సమర్థ సద్గురు సాయినాథుడండి సకల దేవతా స్వరూపుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనే. కానీ ఆయనతో పోల్చుకున్న మనం చూడండి, మన సద్గురు సాయినాథుడిని ఎలాగ వర్ణించుకుంటున్నాము. అసలు అద్భుతం కదండి. మన గురువు సద్గురువు సకల దేవతా స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇన్ని రకాలుగా కూడా ఆయన కూర్చుని ఉన్నాడు మన కోసం. మనము ఎప్పుడు వస్తామా, కాగడార్తి చేస్తామా, చక్కగా వీళ్ళకి మంచిగా చెయ్యాలి అని మన కోసం ఆలోచిస్తూ నిరంతరము ధ్యానమగ్నుడై మన కోసమే ఎదురు చూస్తూ ఉండే మహానుభావుడు మన సద్గురు సాయినాథుడు. అతడే పృథ్వీలోని వారిని తరింపచేయుటకు ఉద్భవించిన మహాపురుషుడు. మనల్ని ఉద్ధరించడానికి అంటే మనల్ని ఉద్ధరించి మనల్ని మంచిగా మార్చడానికి మన కోసం వచ్చిన కలియుగ దైవము శ్రీనివాసుని రూపంలో నుంచి సద్గురు స్థానంలో సాయినాథి రూపంగా వచ్చిన మన సాయినాథుడు. యుగ యుగాల నుంచి శ్రీనివాసుడు వస్తూ ఈ కలియుగంలో కూడా ఆరోపణలో ఉన్న ఇప్పుడు కలియుగ అవతారంలో సాయినాథునిగా శ్రీ సాయి రాముడు వచ్చాడు. కాబట్టి కలియుగ దైవము శ్రీనివాసుని రూపమే మన సాయినాథుడు. సాయినాథుడు వచ్చాడు మన కోసం. మీరు సమాధి విరమించి మమ్ము బ్రోవుటకై మందిరమునకు రండు. మీరు సమాధిని విడచి మమ్ములను ఉద్ధరించుటకై మందిరానికి రండి అని మనం బాబాని అడుగుతున్నాం. బాబా నేను సమాధిలో ఉన్నాను అంటాడు కదా బాబా గారు. నేను సమాధంలో ఉన్నా, నా ఎముకలు మాట్లాడితే నేను మాట్లాడతా, పిచ్చుకాలికి దారం కట్టినట్లు 1000 కోసుల దూరంలో ఉన్నా కూడా బిడ్డల్ని సంరక్షించుకుంటాను అని అంటాడు కదా. మనం అడుగుతున్నాం, నువ్వు ఎక్కడున్నా కూడా మా కోసం రావయ్యా. మేము బ్రోవుటకై మందిరంలో వేచి ఉన్నాము. ఎందుకు రాడు? వస్తాడు, తప్పకుండా వస్తాడు. మనం భక్తి శ్రద్ధలతో చక్కగా ఆయన కోసం అంత ఆరాటపడుతూ చేస్తూ ఉంటే మన భావాలని తెలుసుకున్న మహానుభావుడు రాకుండా ఎక్కడుంటాడండి? మనతోనే ఉంటాడు. మీ వచనములు మధురము, అజాత శత్రువుకు సద్గురు ఆపదలను తొలగించి మా సమస్త పాపములను పోగొట్టును. చూడండి,
అజాత శత్రువగు సద్గురువు ఆపదల నుంచి మనల్ని వెంటాడుతూ వస్తున్న మన శత్రుజాలం ఏదైనా ఉంటే దాన్ని కూడా, అంటే క్రిత జన్మ నుంచి రావచ్చు, ఈ జన్మలోంచి రావచ్చు, మనకు శత్రువులు ఉండొచ్చు, కొందరు పొగుడుతారు, కొందరు ద్వేషిస్తారు. ఇలాంటి శత్రుభావం ఉన్నా కూడా మనల్ని ఆ ఆపదల నుంచి కూడా తొలగించడానికి రెడీగా ఉన్నాడండి మన సద్గురు సాయినాథులు. ఆహా, ఇది ఎంత మంచి సమయము కదండి. ఉదయం తెల్లవారుజామున 5:15కి మనము ఆరతిలో పాల్గొంటాము. వాళ్ళు ఫస్ట్ షిరిడి సంస్థానం వాళ్ళు పెట్టింది 5:15. మనం ఇప్పుడు 5 గంటల నుంచే స్టార్ట్ చేస్తున్నామండి. 5 గంటలకే లేచి కాగడాహారతిలో కూర్చున్నాం. ఆహా, ఇది ఎంత మంచి సమయము. గురువు లేచి అశ్రిత జనుల కోర్కెలు తీర్చుచున్నాడు. ఇంత మంచి ఉపకారి ఈ జగములో లభించుట శక్యమేనా? చూడండి, నిజమే కదండి. మన జన్మ సుకృతం. మనము అసలు ఎంత పుణ్యం చేసుకున్నామండి మనము మానవ జన్మలో. ఈ మానవ జన్మలమై మనము ఎంత పుణ్యం చేసుకున్నామండి. ఆ సద్గురు రాయనికి నిజంగా ఆయన మన కోసం, మన కోరికలు తీర్చడం కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం, మన నిరంతరము మన బాగు కోరడం కోసం కూర్చున్నాడండి మహానుభావుడు. మన కోసం వచ్చాడండి మన దైవం షిరిడి సాయినాథుడు. మరి ఈ జగత్తునే వేలడానికి వచ్చాడండి. ఈ జగత్తు సమస్తము ఆయన చేతిలో ఉన్నామండి మనమందరం. ఆయన దృష్టిలో ఉన్నామండి మనమందరం. ఆయన పాదాల కింద ఉన్నామండి మనమందరం. ఉండి తీరాలి. అందరము కూడా దేవా, ఓ దేవా, సాయి దేవా, సాయిరామ్, సాయిరామ్ అనుకుంటూ నిరంతరము జీవించాలండి. ఇది మరవకండి. ఎందుకంటే ఆయనే మనల్ని సంరక్షించగలడు, మనల్ని కాపాడగలడు, మన ఆపదల నుంచి గట్టెక్కించగలడు మన సద్గురు సాయినాథుడు వారే. ఎంత తెలివిగలవాడే అయినను గురు కృప కలుగగాంచో తన హితవు తెలియక జీవితమును వ్యర్థము మాటలతో పాడు చేసుకున్నాను. అప్పప్పప్ప, ఎంత ఇప్పుడు ఎలా ఉందండి జనరేషను కానీ మన ఆలోచనలు కానీ ఎలా ఉన్నాయి. అబ్బా, నేను గొప్పవాడినండి, నాకు అన్నీ తెలుసండి, నేను గొప్పగా ఉన్నానండి. ఏముందండి, నాకేం అక్కర్లేదండి, ఇంకా అబ్బా నాకు అన్నీ తెలిసిపోయినాయండి. ఇలాంటి మూర్ఖత్వంతో భగవంతుడనే వాడిని కూడా లెక్క చేయకుండా జీవిస్తున్నామండి ఈరోజు. ఎంత దుర్బలమైన జీవితాన్ని, ఆలోచనల్ని మనం చేస్తుంటే మన గురువు గారి కృప లేకుండా నువ్వు గొప్పవాడిగా ఎలా ఎంత గొప్పవాడివైనా బతకలేవు. ఆయన కృప ఉండాలి. ఆయన కృప లేకుండా జీవించలేము. కాబట్టి నిరంతరము మన గురుదేవుల్ని ఎప్పుడు స్మరించుకుంటూ రెప్పపాటుగా కూడా ఆయన నామస్మరణని మర్చిపోకండి. ఆయన్ని ప్రతి చోట మీరు ఏం తింటున్నా, ఏం తాగుతున్నా, లేకపోతే ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా సాయిరామ్, ఓ దేవా, మీ మనోభిష్టాన్ని పైకి చెప్పుకోండి స్వామి దగ్గర. తప్పకుండా వింటారండి. ఆయన దీన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాడండి. సద్గురు సాయినాథుని సంగతి మీకు తెలియట్లేదండి. చాలామందికి తెలియని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నారు. ఆ గురువుగారు ఈ మానవ జన్మను ఉద్ధరించడానికి కలియుగానికి వస్తే పిచ్చి పిచ్చిగా వాగుతున్నారండి. తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారండి. వాళ్ళ కర్మల్ని పెంచుకుంటున్నారండి, వాళ్ళ పాపాలని పెంచుకుంటున్నారండి, వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారండి. ఎందుకండి అలాగా? భగవంతుణ్ణి అన్నాశ్రీగా దూషించుకుంటే నీకేం జరుగుతున్నది నీకు తెలుసు, నువ్వు తెలుసు. కానీ అదే తప్పుని చేసుకుంటూ పోతున్నాము. తప్పు. మన గురువు గారిని, మన సద్గురు సాయినాథుల్ని నిరంతరము వేడుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఎంత తెలివైన వాడవైనా గురుకృప కలగనంతే మనం ఏమీ చేయలేము. మన జీవితంలో ఏమి సాధించలేము. నేను అనుకుని నువ్వు ఏది చేసిన వ్యర్థమే. ఒకవేళ గురు పదములపై దృఢ విశ్వాసము కలిగినచో గురువు సమర్థుడు కావున కోరికలను సిద్ధింపచేయును. అబ్బబ్బబ్బ, ఒకవేళ నువ్వు ఎంత
ఎంతటి గొప్పవాడు అనుకుని ఎంతటి ఇది అయినా నీకు నువ్వు అనుకుంటే నీ వల్ల కాదు. గురువే అన్నిటికీ సమర్థుడు, ఆయనే చేయగలడు. నేను అని విరవేగకు. ఆ సాయినాథుని సేవలో ఆయన పాద పద్మములకి నిరంతరము నమస్కరించుకుంటూ ఆయన చల్లని చూపులు నీ మీద ప్రసరింపజేసుకుంటూ జీవించడం నేర్చుకోండి. సాయి బిడ్డలారా, సాయి భక్తులారా, మేము భక్తులము, మేము సేవకులము, లేకపోతే రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ పరిపూర్ణంగా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. మీరు చక్కగా అన్నిటిలోని ఫలితాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసంతో మా గురువుగారు ఉన్నారండి, మా సద్గురు సాయినాథుల వారు. ఆ సాయినాథుల వారు చేయలేదే ఉంది. ఈ జాతకాలనా ఇంకోటని వెప్పట్లాడకండి. చక్కగా ఆ సాయి సేవలో సాయి నామస్మరణ చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో జీవించండి. మీకు తిరుగులేదండి. ఇంకా నేను అనుకుంటే ఏమీ చేయలేమండి. ఆ సాయినాథుని పాదాలని ఎప్పుడూ నిరంతరం గుర్తుపెట్టుకోండి. మీరు సాధించలేదంటే ఏముండదు, మీకు తిరిగే ఉండదండి. ఇది నిజం. గురుదేవ, నేను విజ్ఞాపన చేసేదను. నా హృదయ మందిరములో నివసించుచు ఈ జగమంతయు గురు స్వరూపముగా ఉండునట్లు చేయుము. అంతే కదండి. మరి ఓ గురుదేవ, మనము అలా వేడుకోవాలండి గురువుగారిని, మన సద్గురు సాయినాథుల వారిని. ఆయన ముందు నిలబడుకుని మనం ఏం వేడుకోవాలండి? నా హృదయ మందిరములో నివసించుచు ఈ జగమంతయు గురు స్వరూపమే, అంటే నీ స్వరూపమే, నీ స్వరూపముగానే ఈ జగమంతా కూడా నీ స్వరూపముగానే. ఎక్కడ ఉండమంటున్నామండి? ఈ జగమంతా నీ స్వరూపముగా మా హృదయంలో ఉండు స్వామి. మా హృదయాన్ని పాలించే దేవుడిగా ఉండు స్వామి. సాయినాథ, ఎంత గొప్పగా వేడుకోవాలండి మనం ఆ సద్గురునితో ఉన్నట్లు చేయము, గురు స్వరూపముగా ఉండేటట్లు చేయము. ఎల్లప్పుడూ జగత్తును పవిత్రపరచుచు జగమును, ఈ జగమంతా పవిత్రపరచుచు సత్కార్యములు చేయు ఉన్నతిని నాకు ప్రసాదింపము. అబ్బా, జగన్నాథ, శ్రీ సాయినాథ, ఎల్లప్పుడూ జగత్తును పవిత్రపరచుచు సత్కార్యములు చేయు ఉన్నతిని నాకు ప్రసాదింపము. అంటే ఈ జగములోని ఈ జనవాడిని, ఈ మానవ జన్మకి మంచి ఆలోచనని, మంచి బుద్ధిని కలుగజేసి ఎల్లప్పుడూ వాళ్ళని సత్కార్యములు చేసేలాగా పవిత్రపరిచి మమ్మల్ని, అంటే మనం అలా వేడుకోవాలండి. మనం వేడుకోవాలి ఆయన్ని. మనం ఎప్పుడు ఏమని వేడుకోవాలి? ఎల్లప్పుడూ జగత్తును పవిత్రపరచుచు సత్కార్యములు చేయుచు ఉన్నతిని నాకు ప్రసాదింపుము అని మనం వేడుకోవాలండి. సద్గురు సాయినాథుని వేడుకుంటే కదా మనకి అన్ని ప్రసాదిస్తాడు మహానుభావుడు. సమర్థుడగు గురువు నా మనోరథముల సిద్ధింపచేయును. మన సమర్థ సద్గురు సాయినాథుల వారు అప్పుడే కదండి మన మనోరథము, ఈ లోపల ఉండే ఈ యొక్క ఆత్మని శుద్ధిపరిచి సమర్థవంతంగా చేసి మనోరథం, ఈ రథాన్ని చక్కదిద్దుతాడు, జ్ఞానవంతులు చేస్తాడు, నీకు కావాల్సింది ఇస్తాడు. మరి దాన్ని పొందుదాం కదా మనం అందరం. ఈ సద్గురు సాయినాథుని ఆశీర్వాదాలు నిండుగా పొందాలని కోరుకుంటూ మరి మళ్ళీ కాగడా ఆలస్యంలో కలుసుకుందాం. సాయిరాం. ఇంకా కాగడా ఆర్తిలోనే ఉన్నాం మనం. ఈ కాగడా ఆర్తిలో